హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే సమయంలో గండ్రమోహన్ రెడ్డి అంటే కేటీఆర్ న్యాయవాదులు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వమని అడిగినట్టు తెలిసిందా, ఏమన్నారు న్యాయమూర్తి? నాట్ టు అరెస్ట్ ఏం ఇవ్వలేదు, నాట్ టు అరెస్ట్ ఇవ్వలేదు. వాళ్ళు మేము టైం ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకు వెళ్ళే వరకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో నాట్ టు అరెస్ట్ అని ఎక్కడ లేదు. వాళ్ళకు ఏది వస్తే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్లు ఏది వెళ్తే వాళ్ళు చేస్తారు. ఏసీబీ వాళ్ళకు అనిపిస్తే అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయకపోవచ్చు, ఏం జరిగినా జరగదు, నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కు అనుకూలంగా ఏ విధంగా ఉంటే అది విధంగా చేస్తారు. అంటే సెక్షన్ వర్తించదు, అసలు అవినీతి జరగలేదు అని చెప్పి కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదించారు. అవినీతికి జరిగినప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఎందుకు ఎంగేజ్ చేసుకుంటాడు? ఒకటి, ఇంతకుముందు గతంలో అంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకులైన బండి సంజయ్ గారిని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ ఇంటి నడి మధ్యలోకి వచ్చి ఏం ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలియదు మీకు. ఈ రోజు ఏసీబీ అంటే ఒక అటానమస్ బాడీ ఒక తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి మీరు తప్పు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మీరు అంటే ఇది మీరు ఇన్వెస్టిగేషన్కు సహకరించకపోవడమే. మీరు ఇప్పుడు ఇప్పటికైనా మించిపోయింది కేటీఆర్ గారు, ఇన్వెస్టిగేషన్కు సహకరించండి, పోలీస్ వాళ్ళకు సహకరించండి, ఏం మీరు నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని కోర్టుల చుట్టూ పాస్ చేస్తా అది చేస్తా అంటే అది కాదు, కుదరదు. లైన్ క్లియర్ అయిందా సార్ ఈ రోజు తోటి? అరెస్ట్ చేయొచ్చు అంటే వాళ్ళు ఏసీబీ ఎవిడెన్స్ని బట్టి వాళ్ళకు ఏవైతే దొరుకుతాయో దాన్ని బట్టి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. చేయగలరు అంటే నోటీస్ అయితే ఇచ్చారు కదా. ఇప్పటివరకు ఏసీబీకి సహకరించలేదు. నిన్న కూడా ఈ రోజు వరకైతే ఇప్పటి వరకైతే కేటీఆర్ గారు ఏసీబీ గారికి సహకరించినట్టే. ఎందుకంటే ఒక అడ్వకేట్ను సాగు చూపుకొని, ఎందుకంటే అడ్వకేట్ని ఎక్కడ కూడా ఒక అక్యూజ్డ్ను ఒక ముద్దాయికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో అడ్వకేట్ని తీసుకుపోయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకు ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు అడ్వకేట్ హైకోర్టు డైరెక్షన్ ద్వారా కానీ లేకుంటే స్పెషల్ పర్మిషన్ ద్వారా కానీ తీసుకుంటారు. కానీ ఎక్కడ పర్మిషన్ లేదు. 30th వరకు మాత్రమే వాళ్ళు ఒక 10 days రిలాక్సేషన్ ఇచ్చారు. అరెస్ట్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ ఉన్నది, క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నది కాబట్టి రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ రోజుతోనే అది పటాపంచలు అయిపోయింది. సో రేపు ఏమైనా జరగవచ్చు. రేపు ఈడీ ఎంక్వైరీ, ఈడీకి టైం ఇచ్చారు. నెక్స్ట్ ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు అంటే ఎవిడెన్స్ లేకుంటే కోర్టు అయితే కాదు కదా, కోర్టు చట్టం అయితే ఎవరికైనా సమానమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఇంత ఎవిడెన్స్ ఇచ్చి సుప్రీంకోర్టు ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది.